ఏంటి బుజ్జక్క బిర్యానీ చేసి చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా? అలాంటిదే అనుకోండి. మీరైతే బిర్యానీ చూసేయండి, నా మాటల్ని మాత్రం వినండి. బిర్యానీ ట్రీట్ మనందరికీ ఒక సందడి కదా. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన బిర్యానీ తిందామా అనే కదా. ఈ జనరేషన్లో బిర్యానీ చేయడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ. కాకపోతే నేను ఇప్పుడు బిర్యానీ చేయడం మీరు చూడండి, నా మాటల్ని మాత్రం వినండి. వీకెండ్ వస్తే చాలు, మనకు ఒక చిన్న పండగే అన్నమాట కదా. వీకెండ్ వస్తే ఏం తినాలి, ఏం నాన్ వెజ్ తెచ్చుకోవాలి, ఇవే ఆలోచనలు కదా. అలా కాకుండా కొత్తగా మేమైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న పండగలాగా ట్రీట్ చేసుకుంటాం అన్నమాట. మీరు కూడా ఇలా ఆలోచన చేయండి, చాలా బాగుంటుంది. వీక్ మొత్తం చాలా కష్టపడతారు కదా, వీకెండ్లో కొంచెం రిలాక్స్ కోసం ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా స్పెండ్ చేయండి. ఇక మా ఫ్యామిలీ విషయానికి వస్తే వీకెండ్ వచ్చిందంటే బిర్యానీ అని కాదండి, మా అశోక్ చేతి బిర్యానీ కోసం ఒక పూట ఉపవాసం ఉండి మరీ ఎదురు చూస్తాం. ఎక్కువ తినొచ్చు కదా, ఒక పూట స్కిప్ చేస్తే. ఇక చూస్తే ఇక మసాలా వాసనలు చూడండి ఎన్ని మిక్స్ చేస్తాడంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది మా అశోక్ చేతి బిర్యానీ. మసాలా వాసన, పుదీనా, కొత్తిమీర, ఆహా ఇంకేం కావాలండి. ఆ స్మెల్, ఆ పుదీనా స్మెల్, ఆ కొత్తిమీర స్మెల్ అదంతా మిక్స్ చేస్తుంటే ఇంకా వాసనకి ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అన్నట్లుంటుందన్నమాట. అయ్యో పారిపోకండి నా పాట విని. ఓకే. వీకెండ్ అంటే ఓన్లీ మనం బిర్యానీ ట్రీట్ అనే కాదండి. ఓన్లీ వీకెండ్ వచ్చిందంటే అందరం కలిసి వండుకొని తిందాం ఇదే కాదండి. వీకెండ్ అంటే ఫుల్ మీల్సే కాదు, ఫుల్ మెమరీస్ కూడా. ఇంకా పిల్లల సందడి, పిల్లలతో ఆటలు, మేము మా పిల్లలు ఆడుతుంటే ఆ పిల్లలు చేసే అల్లరి, మేము మా మెమరీస్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. మా మెమరీస్లోకి వెళ్ళిపోయి మేము కూడా అప్పుడు ఎలా చేసామో అవన్నీ మాట్లాడుకుంటూ మాకు మేమే జోక్స్ వేసుకొని ఆ మెమరీస్లో మాట్లాడుకొని ఇంకా ఫొటోస్ దిగుకుంటూ అలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా డే ఎలా గడిచిందో కూడా మర్చిపోతామండి, అలా తెలియదు. ఇంకా వీక్లో పడిన కష్టం అంతా వీకెండ్లో ఎంజాయ్ చేస్తాం కదా, దానితో అన్నీ మర్చిపోతాం. దయచేసి అందరూ మంచిగా ఉండి మంచిగా కలిసి ఉండి, ఇంకా నాకైతే రిలేషన్షిప్ కన్నా ఫ్రెండ్షిప్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కోర్స్ ఎలాంటి అంటే నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఫ్రెండ్స్ మాత్రమే మనతో స్పెండ్ చేయలేస్తారు. రిలేషన్షిప్కి నేను అంత ఇంపార్టెంట్ ఇవ్వను. మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఈ గ్యాప్లో అయితే మేము బిర్యానీ కలుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మా పిల్లలు ఒక పక్క నుంచి ఐస్ క్రీమ్ ఫైటింగ్ జరిగింది. ఎక్కడైనా ఇది కామన్, ఒక చిన్న ఐస్ క్రీమ్ ఫైట్ అయితే జరిగిద్ది అనమాట. ఇది కామన్ కదా పిల్లలు ఉన్న దగ్గర. ఇంకా ఇలా ఐస్ క్రీమ్ ఫైట్లు, మా మెమరీస్ గుర్తు చేసుకొని ఇలా సండేనైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎంజాయ్ చేసుంటే మీ మెమరీస్ అనేవి నాకైతే షేర్ చేయండి కామెంట్ రూపంలో. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి. నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా నా నోటిఫికేషన్ వస్తుంది బెల్ కొడితే. అలాగే మా అశోక్ చేసిన బిర్యానీ అనేది ఎలా ఉందో కూడా చూసి కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నాడో. మేమైతే ఉపవాసం ఒక్కరోజు ఉండి తిన్నా కానీ మాకు అది ఒక ఫీల్ అన్నమాట. అంత బాగా చేస్తాడు బిర్యానీ, చాలా బాగుంటుందండి. ఫైనల్గా అందరం బిర్యానీ చేసేసి తినడానికైతే రెడీ అయిపోతున్నాం అన్నమాట. ఇంకా బిర్యానీ స్మెల్ అనేది మాకు ఎలా ఉందంటే, ఇంకా వాసన, మసాలా వాసన, ఆ కొత్తిమీర, పుదీనా, ఆ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసి కలుపుతుంటేనే ఆ స్మెల్ నోరూరిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ అయితే రైస్ పెట్టేసాం, బిర్యానీ పైన వేయడానికి రైస్ అయితే పెట్టేసాము. చిన్నగా మా డేనైతే ఇలా ఫినిష్ చేసుకుంటున్నాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పైన ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది గార్నిష్ చేసేసాము. మొత్తం పుదీనా కొత్తిమీరతో డెకరేట్ చేసేసి ఇలా పెట్టి పైన అయితే బరువు పెట్టారు. కోర్స్ పైన బరువు పెడతారు కదా, కొంచెం మంది అయితే పిండి పెడతారు, మేమైతే ఇలా వాటర్ పోసి బరువు పెట్టేసాం. ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక పట్టు పెడితే అయిపోతుంది కదా. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ.
ఇలా పొడి పొడిగా ఉంటేనే బిర్యానీ అనేది టేస్ట్ ఉంటుందండి. ఇంకా అందరం కూర్చొని తినే బిర్యానీ ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. మా అశోక్ అయితే బిర్యానీ వండి అందరికీ వడ్డిస్తున్నాడు. మా అశోక్ బిర్యానీకి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.